ఊరు వదిలిపెట్టి బతకడానికి ఎక్కడికో వచ్చాం. వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మా ఊరు వెళ్తుంటే మా బంధువులందరూ 2 గేదెలు పెట్టుకొని పాలు పిండుకొని ఆ పక్కన పల్లెటూరు నుంచి పొన్నూరు గుంటూరు లాగా వలస వచ్చి పిల్లల్ని ట్యూషన్ చెప్పించి చదువుకుంటూ ఉండేవాళ్ళు. కొంతకాలం తర్వాత మా పిన్ని వాళ్ళందరూ మా ఊరు నుంచి పొన్నూరు రావటానికి కూడా నడుచుకుంటూ ఆటోల్లో సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు ఫ్లైట్లో అమెరికా పోతున్నారు. ఏం పిన్నాం ఎట్లా పోతున్నాం అంటే, అమ్మాయి సాఫ్ట్వేర్ కదరా, అల్లుడు గారు సాఫ్ట్వేర్ కదరా, వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారంటే కడుపు నిండిపోయేది. మా నాన్న నిన్న, అరే చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేశారా అర్థం కావట్లేదు నాకు అన్నాడు. 78 సంవత్సరాలు మా నాన్నగారి వయసు. నానా కులు కుతుబ్ షా హైదరాబాద్ కట్టాడు, ఆయన 400 అయినా అనే పేరు చెప్పుకుంటున్నారు. సైబరాబాద్ కట్టిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలిగా, తట్టుకోలేరు కదా నాన్న. రేపొద్దున 400 కాదు 4000 సంవత్సరాలైనా చంద్రబాబు నాయుడు పేరు గుర్తుంటుంది. కాబట్టి శ్రీకృష్ణుడికి కూడా జన్మస్థానంలో పెట్టారు కదా నాన్న. శ్రీకృష్ణుడు దేవుడు కాకుండా పోయాడా? అరణ్యవాసం పోయిన రాముడు దేవుడు కాకుండా పోయాడా? 4 నెలలు 40 రోజులు చంద్రబాబు జైల్లో ఉంటే దేవుడు కాకుండా పోతాడా అని చెప్పాను. నేను ఎక్కడికి పోయినా ఈ మధ్య చంద్రబాబు జై, చంద్రబాబు జై, అమెరికాలో జై, ఆస్ట్రేలియాలో జై, హైదరాబాద్లో జై, ఢిల్లీలో జై. కానీ రాజమండ్రిలో చంద్రబాబు గారు జైల్లో ఉంటే కడుపు తగిలిపోతుంది సార్. ఏం చేశారు? ఏం మాట్లాడాడండి? ఏం తప్పు చేశాడు? మనందరికీ భవిష్యత్తు ఇచ్చినందుక జైల్లో ఉండాలైనా? మనం అందరూ ఈ అద్భుతాలు చేసినందుక జైల్లో ఉండాలైనా? ప్రతి ఒక్కరిని నిస్వార్థంగా తన కుటుంబాన్ని పక్కన పెట్టి తన కుటుంబంలో ఆయన అధికారులంగా ఎవరికి ఏ పదవి కానీ ఏ అధికారంగా ఇవ్వకుండా పక్కన పెట్టి అన్నిటినీ త్యాగం చేసి ఆఖరికి భార్య బిడ్డలను కూడా దూరంగా పెట్టి తన ప్రజల కోసం బతికే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వస్తుంటే కడుపు పగిలిపోతుంది. చంద్రబాబు గారు